బాస్ సౌత్ ఆఫ్రికాకి అగెనిస్ట్ గా సూపర్ 8లోని ఫస్ట్ మ్యాచ్ కి సంబంధించి టీమిండియా ప్లేయింగ్ 11 పై బిగ్ అప్డేట్ వచ్చేసింది. గ్రూప్ దశలో ఆడిన ఆ ముగ్గురు ప్లేయర్స్ ని తొలగించి ఈ ముగ్గురు ప్లేయర్స్ కి ప్లేయింగ్ 11లో స్థానం కల్పించారు. అయితే టీం నుండి తొలగిస్తున్న ఆ ముగ్గురు ప్లేయర్స్ లో ఒక ప్లేయర్ ని తప్పించడం మాత్రం గౌతమ్ గంభీర్ చేస్తున్న బిగ్ మిస్టేక్ లా కనిపిస్తుంది. ఈ తప్పు కాస్ట్ సూపర్ 8లోని ఫస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి కూడా అవ్వచ్చు. మరి ఆ ప్లేయర్ ఎవరో, సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్కి టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూసేద్దాం. బాస్ 22 ఫెబ్న ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా సూపర్ 8లోని ఫస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాని ఢీకొట్టబోతోంది. సూపర్ 8లో టీమిండియా 3 మ్యాచ్లు ఆడనుంది. ఫస్ట్ మ్యాచ్ 22 ఫెబ్న సౌత్ ఆఫ్రికాతో, సెకండ్ మ్యాచ్ 26 ఫెబ్న జింబాబ్వేతో, థర్డ్ మ్యాచ్ 1 మార్చ్న వెస్టిండీస్తో ఆడనుంది. అయితే బాస్, మనతో పాటు మన గ్రూప్లో ఉన్న 3 టీంలు కూడా ఈ T20 వరల్డ్ కప్లో ఒక్క ఓటమి లేకుండా సూపర్ 8కి చేరుకున్న టీమ్స్. సో ఏ టీంని కూడా లైట్గా తీసుకోవడానికి లేదు. కాబట్టి ది బెస్ట్ ప్లేయింగ్ 11ని బరిలోకి దించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే గౌతమ్ గంభీర్ కొంచెం అతిగా ఆలోచిస్తున్నాడేమో అనిపిస్తుంది బాస్. టీమిండియా బ్యాటింగ్ లైనప్లో టాప్ 7లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉండడం ఆపోజిట్ టీంకి ఎక్కడ ప్లస్ పాయింట్ అవుతుందో అని ఆ టాప్ క్లాస్ బ్యాటర్ని ప్లేయింగ్ 11 నుండి తొలగించి రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటున్నాడు. మరి గంభీర్ పక్కన పెట్టాలనుకుంటున్న ఆ ప్లేయర్ ఎవరో తెలుసా బాస్? తిలక్ వర్మ. రీసెంట్ టైమ్స్లో తన సత్తాతో టీమిండియాకి ఎన్నో విజయాలు అందించిన ఈ టాప్ క్లాస్ ప్లేయర్ని కేవలం తిలక్ వర్మ స్టన్నింగ్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వల్లే టీమిండియా ఏషియా కప్ గెలిచిందని తెలిసి కూడా గౌతమ్ గంభీర్ తిలక్ని పక్కన పెట్టాలని చూడడం తిలక్ వర్మకి ఎంత నష్టం చేస్తుందో తెలియదు కానీ టీమిండియాకి మాత్రం భారీ నష్టం జరుగుతుంది. దాని ఖరీదు మ్యాచ్ని కోల్పోవచ్చు. ఇక తిలక్ని పక్కన పెట్టడానికి కారణం తను అవుట్ ఆఫ్ ఫామ్లో ఉండడమైతే కాదు, జస్ట్ రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కోసం మేబీ ఎలాగైనా సంజుని ప్లేయింగ్ 11లోకి తీసుకురావడం కోసం కూడా అవ్వచ్చు. ఇదే నిజమైతే బాస్, సంజు ఎంట్రీతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ అస్తవ్యస్తం అవుతుంది. ఎందుకంటే సంజు ప్లేయింగ్ 11లోకి ఎంట్రీ ఇస్తే అభిషేక్తో కలిసి సంజుని ఓపెనింగ్ చేయడానికి పంపిస్తాడు గంభీర్. దాంతో ఓపెనర్గా కిర్రాక్ ఫామ్లో ఉన్న ఇషాన్ ఫస్ట్ డౌన్లో దిగాల్సి వస్తుంది. తను సూపర్ సక్సెస్లో ఉన్న పొజిషన్ నుండి తప్పిస్తే అది తన విధ్వంసకర బ్యాటింగ్పై ప్రభావం కూడా చూపొచ్చు. అది టీమిండియాకి అస్సలు మంచిది కాదు. ఇక ఇప్పటికే అభిషేక్ వరల్డ్ కప్లో 3 మ్యాచ్లు ఆడినా ఇంకా పరుగుల ఖాతా తెరవనే లేదు. 3 మ్యాచ్ల్లో డకౌట్ అయి నిరాశపరిచాడు. ఇప్పుడు తనకి తోడుగా సంజు శాంసన్ని పంపించడం ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే సంజు కూడా అవుట్ ఆఫ్ ఫామ్లోనే ఉన్నాడు, ఆల్రెడీ అండర్ ప్రెషర్లో ఉన్నాడు. ఇంతకుముందు అవకాశం ఇచ్చినప్పుడు తను బ్యాటింగ్ చేసిన విధానం చూస్తేనే తెలిసిపోతుంది తను ప్రెషర్లో బ్యాటింగ్ చేస్తున్నాడు అని. మరి సూపర్ 8లోని కీలకమైన మ్యాచ్లో ఇలా ఇద్దరు అవుట్ ఆఫ్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ని టీమిండియా ఓపెనర్స్గా దించితే మన టీం ఎలా గెలుస్తుంది? ఇది ఆలోచించకుండా గంభీర్ కేవలం రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ గురించే చూస్తున్నాడు. అభిషేక్ లెఫ్ట్, సంజు రైట్, ఆ తర్వాత ఫస్ట్ డౌన్లో ఇషాన్ లెఫ్ట్, 4th పొజిషన్లో సూర్య రైట్, 5th పొజిషన్లో దుబే లెఫ్ట్, 6th ప్లేస్లో హార్దిక్ పాండ్యా రైట్, ఆ తర్వాత అక్షర్ ఆర్ రింకు లెఫ్ట్. ఇలా టీంని బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నాడే కానీ టీంకి మంచి స్టార్ట్ లభించకపోతే మాత్రం అది తర్వాత వచ్చే ప్రతి బ్యాటర్పై చాలా ఒత్తిడి పెంచుతుంది. ప్లేయింగ్ 11లో తిలక్ వర్మ లేకపోతే అది టీంకి అతి పెద్ద లోటు. ఎందుకంటే తిలక్ అండర్ ప్రెషర్లో కూడా కిర్రాక్ పర్ఫార్మెన్స్ ఇవ్వగల సమర్థుడు. అవసరమైన చోట కూల్గా ఆడనుగలడు, స్విచ్ వేసినంత సులభంగా అగ్రెసివ్ మూడ్లోకి వెళ్ళనుగలడు. మరి అలాంటి ప్లేయర్ని తప్పిస్తే అంతకన్నా బిగ్ మిస్టేక్ మరొకటి ఉండదు. ఏమంటారు బాస్? ఇక రెండవ మార్పు హర్షదీప్ సింగ్ని మరోసారి ప్లేయింగ్ 11కి దూరం చేయనున్నారు. తన స్థానంలో కుల్దీప్ యాదవ్ టీంలో స్థానం దక్కించుకోనున్నాడు. ఇక మూడవ మార్పు వాషింగ్టన్ సుందర్ని ప్లేయింగ్ 11 నుండి బయటకు పంపి అక్షర్ పటేల్కి టీంలో అవకాశం ఇవ్వనున్నారు. ఎందుకంటే సుందర్కి నెదర్లాండ్తో మ్యాచ్లో అవకాశం ఇచ్చారు, బట్ అంత చిన్న టీంపై ఒక్క వికెట్ దక్కించుకోలేకపోగా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. సో సుందర్ని తప్పించడం గ్యారంటీ. ఈ మూడు మార్పులే చేయాలనుకుంటున్నాడు గౌతమ్ గంభీర్. ఇందులో హర్షదీప్ సింగ్, వాషింగ్టన్ సుందర్ ఎగ్జిట్ ఓకే గానీ తిలక్ వర్మని తప్పించడం బెడిసి కొడుతుందేమో అన్న భయం కలుగుతుంది బాస్. సరే, గౌతమ్ గంభీర్ చేయనున్న మార్పుల ప్రకారం టీమిండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అంటే
ఓపెనర్స్గా అభిషేక్ శర్మ, సంజు శాంసన్. ఫస్ట్ డౌన్లో ఇషాన్ కిషన్. ఫోర్త్ పొజిషన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఫిఫ్త్ ప్లేస్లో శివం దుబే. సిక్స్త్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా. సెవెంత్ ప్లేస్లో రింకు సింగ్. ఎయిత్ ప్లేస్లో అక్షర్ పటేల్. నైన్త్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్. 10th ప్లేస్లో వరుణ్ చక్రవర్తి. 11th ప్లేస్లో జస్ప్రీత్ బుమ్రా. మరి బాస్, ఈ ప్లేయింగ్ 11 పర్ఫెక్ట్గా ఉందా, లేదంటే సంజు కోసం తిలక్ని తప్పించి బ్యాటింగ్ లైనప్ని అస్తవ్యస్తం చేసి గౌతమ్ గంభీర్ బిగ్ మిస్టేక్ చేస్తున్నాడా? మీ ఒపీనియన్ని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.